ఫ్లాష్ బ్యాక్. కోర్టుకి వెళ్ళే రోజు డైవర్స్ పేపర్స్ ఇప్పటికే రెడీ అయ్యాయి. ఒక క్షణం, ఒక ఊపిరి కావ్య గుండెల్లో కత్తిలా గుచ్చుకుంటుంది. బెడ్పై నిశ్శబ్దంగా ఉన్న కావ్య చేతుల వైపు ఇంకా నిన్నటి గాయాలే గుర్తులు కనిపిస్తున్నాయి. ఆమె కింద నిద్రలేని రాత్రులు నలుపు స్పష్టంగా కనిపిస్తుంది. బాత్రూమ్ నుంచి బయటికి వచ్చిన జ్యోతి కావ్యాని చూసి నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్ళింది. కావ్య, నువ్వు ఓకేనా అని మెల్లిగా అడిగింది. కావ్య చిన్నగా తలూపింది. కానీ ఆమె కళ్ళల్లో మాత్రం పూర్తిగా ఖాళీగా ఉంది, ఏ భావం లేకుండా. అంతలో జ్యోతి ఫోన్కి ఒక ఇంటర్నేషనల్ నంబర్ నుంచి కాల్ వచ్చింది. ఆమె కనుబొమ్మలు ముడుచుకుంది. హలో. అవతల నుంచి ఆమె మావయ్య గొంతు వినిపించింది. జ్యోతి, నీ డాక్యుమెంట్స్ అన్నీ అప్రూవ్డ్ అయ్యాయిరా. వీసా, అకామిడేషన్, యూనివర్సిటీ అంతా రెడీ అయ్యిందమ్మా. నువ్వు వెంటనే రావచ్చు. జ్యోతి ఒక్కసారిగా షాక్ అయ్యింది. మావయ్య, నిజం చెప్తున్నారా? అవునమ్మా, నువ్వు అప్లై చేసిన యూనివర్సిటీ నుంచి కన్ఫర్మేషన్ వచ్చింది. నేను చెప్పిన కంపెనీలో కూడా పార్ట్ టైం జాబ్ అవకాశం ఉందంట. అది విన్న జ్యోతి ఆనందంతో పిచ్చిదైపోయింది. ఆమె కళ్ళల్లో ఒక్కసారిగా ఆనంద బాష్పాలు మెరిశాయి. కానీ వెంటనే ఆమె చూపు కావ్యపై తిరిగింది. బెడ్పై విరిగిపోయినట్లుగా కూర్చున్న కావ్యాని చూసిన క్షణం జ్యోతి ముఖం మళ్ళీ సీరియస్ అయ్యింది. మావయ్య అని మెల్లగా పిలిచింది. చెప్పమ్మా. నా ఫ్రెండ్ కావ్య గురించి చెప్పాను కదా, తనకి కూడా పాస్పోర్ట్ వీసా ఉన్నాయి. చాలా మంచి క్వాలిఫికేషన్ ఉంది. తనకి కూడా అక్కడ ఏదైనా జాబ్ చూస్తారా? కావ్య ఆశ్చర్యంగా జ్యోతి వైపు చూసింది. జ్యోతి మాత్రం ఇంకా ఫోన్లో మాట్లాడుతూనే ఉంది. అవునా, తన డీటెయిల్స్ ఒకసారి పంపురా. కొన్ని నిమిషాలు మాట్లాడిన తర్వాత జ్యోతి కాల్ కట్ చేసింది. గది మొత్తం మళ్ళీ నిశ్శబ్దంగా మారింది. జ్యోతి నెమ్మదిగా వచ్చి కావ్య పక్కన బెడ్పై కూర్చుంది. కావ్య ఇంకా ఆశ్చర్యంగా ఆమెనే చూస్తుంది. జ్యోతి మెల్లగా నవ్వింది. నాకు మా మావయ్య అబ్రాడ్లో జాబ్ చూశారు. అక్కడ యూనివర్సిటీలో చదవటానికి కూడా అప్లై చేశాను. కావ్య నిశ్శబ్దంగా వింటుంది. అందుకే మా మావయ్యని అడిగా నీకు కూడా ఒక జాబ్ చూడమని. కావ్య కళ్ళు పెద్దవయ్యాయి. నాకా? మెల్లిగా అడిగింది. అవును, నీకే. జ్యోతి ఆమె చేతిని పట్టుకుంది. ఇక్కడ ఉండి ఇంకేం చేస్తావు కావ్య? రోజు బాధపడుతూ బ్రతకడం తప్ప. ఆ మాట విన్న క్షణం కావ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. జ్యోతి మెల్లిగా మాట్లాడుతూ, నాతో అబ్రాడ్ రా. నీకు పాస్పోర్ట్ ఉంది, వీసా ఉంది, మంచి క్వాలిఫికేషన్ కూడా ఉంది. అక్కడ చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేయవచ్చు. కావ్య పెదవులు వణికాయి. కానీ నేను? జ్యోతి ఆమె చేతిని గట్టిగా పట్టుకుంది. నువ్వు కొత్తగా జీవితం స్టార్ట్ చేయాలి కావ్య. కొన్ని క్షణాలు ఆగి తను మళ్ళీ మెల్లిగా మాట్లాడటం మొదలుపెట్టింది. పడిన గాయాలు మనకి లెసన్స్ నేర్పుతాయి. కానీ ఆ గాయాలని చూసుకుంటూ అక్కడే ఆగిపోతే మన జీవితంలో ఏమీ మారదు కావ్య. కష్టమైనా ముందు అడుగు వేయాలి. అప్పుడే లైఫ్ అంటే ఏంటో అర్థమవుతుంది. అప్పుడే మన గోల్స్ దగ్గరికి చేరుకుంటాం. కావ్య నిశ్శబ్దంగా వింటుంది. కుంగిపోవడానికి మనకి ఈ జీవితం రాలేదు. ఏడవాలనిపిస్తే ఏడువు. నీ బాధ మొత్తం బయటికి తీసే. కానీ అక్కడితో ఆగిపోకు. నువ్వు మళ్ళీ నిలబడకపోతే నువ్వు కోరుకున్న జీవితానికి ఎప్పటికీ చేరుకోలేవు. నిన్ను చూసి నవ్విన వాళ్ళకి, నిన్ను అవమానించిన వాళ్ళకి నువ్వు బాగా బతికి చూపించాలి. అదే వాళ్ళకి వేసే నిజమైన శిక్ష. ఆ మాటలు విన్న క్షణంలో కావ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. జ్యోతి మెల్లగా నవ్వుతూ, అందుకే నాతో రా.
నేను నిన్ను ఇవన్నీ మర్చిపోమని చెప్పటం లేదు. ఈ బాధ నీకు ఒక లెసన్ నేర్పింది. ఆ లెసన్స్తో ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి. మెల్లిగా కావ్య భుజంపై చేయి వేసింది. జీవితం గురించి, మనుషుల గురించి, నీ విలువ గురించి నువ్వింకా తెలుసుకోవాలి. కాబట్టి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. జ్యోతి మాటల్లో ప్రేమ ఉంది, ఆధారం ఉంది. ఇక్కడ నిన్ను ఎవరూ అర్థం చేసుకోరు. కానీ నువ్వు నీ కోసం బతకవచ్చు. కావ్య తల వంచుకుంది. ఎన్నాళ్ళగోనో మొదటిసారి ఎవరో తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. జ్యోతి మెల్లగా అడిగింది, ఏమంటావు? నాతో వస్తావా? కావ్య ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. కానీ తన కళ్ళల్లో నుంచి నిశ్శబ్దంగా జారిన కన్నీళ్లు మాత్రం ఆమె మనసులోని బాధ మొత్తం చంపేస్తుంది. హా, నేను వస్తాను. జ్యోతి గట్టిగా హగ్ చేసుకుంది. నాకు తెలుసు నువ్వు మంచి నిర్ణయం తీసుకుంటావని. నేను అన్ని పేపర్స్ రెడీ చేస్తాను. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. లాస్ట్ టైం ఆ దెయ్యాల్ని కలిసి వద్దాం. ఇక నీకు వాళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదు. కావ్య ఏం మాట్లాడలేదు. కావ్య మెల్లిగా మాట్లాడుతూ, నేను ఒక్కసారి అమ్మా నాన్నని కలవాలనుకుంటున్నా. వాళ్ళకి జరిగిందంతా చెప్పాలి. ప్రెజెంట్ కోర్టులో డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టిన తర్వాత కావ్య ఎవరితో మాట్లాడలేదు. నేరుగా అక్కడి నుంచి బయటికి వచ్చేసింది. ఆదిత్య పిలిచినా, వాళ్ళమ్మ నాన్న అరిచినా ఏమీ పట్టించుకోలేదు. నేరుగా కారు దగ్గరికి వచ్చింది. మెల్లగా డోర్ తీసి కారులో కూర్చుంది. అంతకుముందే జ్యోతి డ్రైవర్ సీట్లో కూర్చుంది. వెళ్ళనా అని జ్యోతి మెల్లిగా అడిగింది. కావ్య నెమ్మదిగా తలూపింది. కావ్య కారులో నుంచి ఆకాశం వైపు చూస్తుంది. తను ఒక క్షణం పాటు తన పాత జ్ఞాపకాలు అన్నీ తన కళ్ళ ముందు మెరిశాయి. ఆ రాత్రి ఆదిత్య ముందు తాగి ఆమెను బెల్టుతో కొట్టాడు. నీ వల్ల నా జీవితం నాశనం అయ్యింది. కావ్య నేల మీద పడిపోయి ఏడుస్తుంది. ఆ రాత్రి 2 గంటలకి ఆమె తల్లికి కాల్ చేసింది. అమ్మా, చాలా కొడుతున్నాడు, చాలా తిడుతున్నాడు, అవమానిస్తున్నారు. నాకు భయం వేస్తుంది. అవతల నుంచి వచ్చిన సమాధానం, పెళ్ళైన అమ్మాయిలకి ఇవన్నీ సాధారణం, అడ్జస్ట్ అవ్వాలి. కావ్య గుండె పగిలిపోయింది. అమ్మా, నాకు చాలా నొప్పిగా ఉంది. మీ నాన్న వాళ్ళతో మాట్లాడతారురా, నువ్వు బాధపడకు. రేపు మార్నింగ్ మీ నాన్న వాళ్ళతో మాట్లాడతారు. అమ్మ, ప్లీజ్ నన్ను తీసుకొని వెళ్ళండి. వాళ్ళమ్మ కోపంగా, నీకు పెళ్ళయింది కావ్య, అదే నీ ఇల్లు. పెళ్ళాయికి అన్నీ జరుగుతాయి, కొంచెం అడ్జస్ట్ కావాలి అని కాల్ కట్ చేసింది. ఆ రాత్రి బాత్రూంలో కూర్చొని బాగా ఏడ్చింది. ఆ గతం మొత్తం కావ్య మనసులో ఒక మాయని మచ్చలా మిగిలిపోయింది. తన కంటి నుంచి కన్నీళ్లు జారుతున్నాయి. జ్యోతి ఒక్కసారి బ్రేక్ వేసింది. ఏమైంది? కావ్యని మెల్లిగా అడిగింది. కావ్య ఏమీ చెప్పలేదు. సైలెంట్గా ఆకాశం వైపు చూస్తూనే ఉంది. తన అబ్రాడ్ పేపర్స్ మొత్తం ప్రిపేర్ చేసి తర్వాత నైట్కి రూమ్ చేరారు. జ్యోతి బాగా అలసిపోయి తన మంచం మీద పడింది. మెల్లిగా మాట్లాడుతూ, ఈరోజు బాగా అలసిపోయాం. 2 రోజుల్లో ప్రయాణం, అన్నీ సర్దుకోవాలి అని చెప్తుంది. కావ్య మాత్రం మౌనంగా ఉంది. మంచం మీద నుంచి లేచి జ్యోతి కావ్య భుజంపై చేయి వేసింది. కావ్య ఉలిక్కిపడి జ్యోతిని చూసింది. నువ్వు ఒక్కసారి మీ అమ్మా నాన్నని కలుస్తావా అని మెల్లిగా అడిగింది జ్యోతి. కావ్య మెల్లగా తలూపింది. వెళ్ళాలనుకున్నా, కానీ ఈరోజు నాకు పూర్తిగా అర్థమైంది, నాకు ఆ ఇంట్లో స్థానం ఏమీ లేదని.
కానీ వాళ్ళకి ఇవ్వాల్సినవి కొన్ని ఉన్నాయి. అది చేశాక వాళ్ళకి నాకు ఎటువంటి సంబంధం ఉండదు. ఇలా చెప్పటంలో కూడా కావ్య ముఖంలో ఎటువంటి భావం లేదు. 2 రోజులు ఊరికనే అయిపోయింది. 2 రోజుల తర్వాత ఎయిర్పోర్ట్లో పెద్ద గాజు కిటికీలు బయట విమానాలు ఒక్కొక్కటిగా ఎగురుతున్నాయి. లోపల జనాలు హడావుడి చేస్తున్నారు. అనౌన్స్మెంట్, ట్రోలీ శబ్దాలు. కానీ ఆ హడావుడిలో కూడా కావ్య మనసు మాత్రం పూర్తిగా మౌనంగా ఉంది. కావ్య, జ్యోతి ఇద్దరు వెయిటింగ్ ఏరియాలో కూర్చున్నారు. వాళ్ళ ఫ్లైట్కి ఇంకా కొంత సమయం ఉంది. జ్యోతి కాఫీ తీసుకొని రావడానికి వెళ్ళగా కావ్య నిశ్శబ్దంగా తన ఫోన్ని బయటికి తీసింది. ఆమె వేలు స్వల్పంగా వణికాయి. స్క్రీన్ మీద అమ్మ, నాన్న అనే నంబర్స్ ఉన్నాయి. ఆ కాంటాక్ట్స్ని కొన్ని క్షణాలు చూస్తూనే ఉండిపోయింది. కళ్ళల్లో బాధ ఉంది, ప్రేమ ఉంది, విరిగిపోయిన ఒక కూతురు గుండె ఉంది. ఆమె లోతుగా ఊపిరి పీల్చుకొని మెసేజ్ టైప్ చేయటం మొదలుపెట్టింది. ప్రతి వర్డ్ టైప్ చేస్తున్న కొద్దీ ఆమె గుండె మరింత భారంగా మారుతుంది. అమ్మా, నాన్న, నేను మిమ్మల్ని చాలా ప్రేమించాను. ఇప్పటికీ ప్రేమిస్తాను, ఎప్పటికీ. నా జీవితంలో మొదటి హీరో మీరే. ఏది మంచో ఏది చెదో నాకు నేర్పించింది మీరే. పెళ్ళికి ముందు ప్రతి విషయం నా వెంట నిలబడి మీరు. అందుకే నాకు బాధ వచ్చినప్పుడు ముందు గుర్తొచ్చేది మీరే. పెళ్ళి తర్వాత చాలా విషయాలు మారుతాయని నాకు తెలుసు. మీకు నా ఫ్యూచర్ గురించి భయం ఉందని కూడా నాకు అర్థమయ్యింది. కానీ నా బాధని మీకు చెప్పుకోలేకపోతే ఇంకెవరికి చెప్పుకోవాలి నేను? నాకు డబ్బు అవసరం లేదు, ఆస్తి అవసరం లేదు. నా పక్కన నిలబడే మేమున్నాం అని చెప్పే మనుషులు మాత్రమే కావాలి. కానీ ఆ విషయంలో మీరు ఓడిపోయారు. నేను మిమ్మల్ని తప్పు పడటం లేదు, కానీ ఈ ప్రయాణంలో నేను నన్నే కోల్పోయాను. అలాగే మీరు మీ కూతుర్ని కోల్పోయారు. ఒక విషయం మాత్రం నాకు ఇంకా అర్థం కాలేదు. పెళ్ళికి ముందు పిల్లలే ప్రాణం అంటారు. అదే అమ్మాయి పెళ్ళయిన తర్వాత తన బాధ చెప్పుకుంటే ఎందుకు అడ్జస్ట్ అవ్వమంటారు? ఒక అమ్మాయికి కొంత డబ్బు ఇస్తాం, భరిస్తూ బతుకు, లేకపోతే పో అనే పరిస్థితి వస్తే చాలామంది అమ్మాయిలు చావనే ఎంచుకుంటారు. నేను అందరు అబ్బాయిలు చెడ్డవాళ్ళు అని చెప్పటం లేదు, అలాగే అందరు ఆడపిల్లలు మంచివాళ్ళు అని కూడా చెప్పట్లేదు. ఈ ప్రపంచంలో చాలామంది అబ్బాయిలు, అమ్మాయిలు నిశ్శబ్దంగా బాధపడుతున్నారు. కానీ ఏదైనా పెద్ద ప్రమాదం జరిగే ఏడ్చే బదులు వాళ్ళు బ్రతకుండగానే పేరెంట్స్ వాళ్ళ పక్కన నిలబడితే బాగుంటుందని. నా గురించి మాత్రం మరీ అవ్వద్దు. నేను అంత బలహీనురాలని కాదు. నాకు ఇంకా చాలా పెద్ద లైఫ్ ఉంది. నా గోల్స్ ఉన్నాయి. కొంతమంది చెడు మనుషుల కోసం నా జీవితం, నా సమయం వృధా చెయ్యను. ఈ పెళ్లి సంబంధం చూసింది మీరే కదా. వాళ్ళు మంచివాళ్ళు అని నన్ను నమ్మించింది కూడా మీరే. నేను ఏడ్చినా, భయపడ్డా నన్ను ఆపేశారు. ఇప్పుడు నా జీవితం ఇలా అయ్యాక నేను ఎవరిని తప్పు పట్టాలి? కానీ మీకు నేను కూతురుగా కన్నా సమాజంలో మీ పరువుకు ఎక్కువగా అనిపించింది. నేను ఇంటికి తిరిగి వస్తే మీకు భారంగా మారుతానని భయపడ్డారు. పక్కింటి వాళ్ళు ఏమంటారో అని భయపడ్డారు. ఈ సమాజం ఏమనుకుంటుందని భయపడ్డారు. నేను వస్తే నన్ను ఆదరించరు అని నాకు తెలుసు. మళ్ళీ నన్ను తప్పు పడతారని కూడా నాకు తెలుసు. బహుశా నాకు అక్కడేమన్నా అవుతే కొన్ని రోజులు ఏడ్చి పాపం ఈ అమ్మాయి అని చెప్పి మళ్ళీ మీ జీవితంలో బిజీ అయిపోతారు వాళ్ళు.
అప్పుడు మీ పరువు కూడా కాపాడబడిద్ది. నాకు తెలుసు, ప్రతి పేరెంట్ తన కూతుర్ని ప్రేమిస్తారు, కానీ చాలామంది కూతురు కన్నా పరువే ఎక్కువ. అందుకే ఇప్పటి నుంచి నేను మీ కూతుర్ని కాదు, మన మధ్య ఉన్న బంధం నేను ఇప్పుడుతో ముగిస్తున్నాను. నా పెళ్ళికి ఇచ్చిన ప్రాపర్టీ, జ్యువెలరీ అన్నీ మీకు తిరిగి పంపిస్తున్నాను. ఇక మీదట మీ జీవితాల్లోకి నేను రావడం లేదు. మళ్ళీ మీ ముఖాలు చూడుకోవటానికి కూడా కోరుకోవట్లేదు. గుడ్ బై. మెసేజ్ పూర్తయ్యేసరికి కావ్య చేతులు బలంగా వణుకుతున్నాయి. ఆమె కళ్ళల్లో నుంచి నీళ్లు జలపాతంలా ఫోన్ స్క్రీన్ మీద పడుతున్నాయి. కొన్ని క్షణాలు ఆమె సెండ్ బటన్ వైపు చూస్తూనే కూర్చుంది. తర్వాత కళ్ళు మూసుకొని మెసేజ్ సెండ్ చేసింది. టిక్. ఆ ఒక్క శబ్దంతో ఆమె గుండె ఏదో పూర్తిగా విరిగిపోయింది. కావ్య నెమ్మదిగా ఫోన్ బ్యాక్ కవర్ తీసింది. సిమ్ కార్డ్ తీసి బయటికి తీసింది. పక్కన ఉన్న డస్ట్బిన్లో పడేసింది. ఆ క్షణమే ఎయిర్పోర్ట్లో అనౌన్స్మెంట్ వినిపించింది. ప్యాసింజర్స్ ట్రావెలింగ్ టు అబ్రాడ్ కైండ్లీ ప్రొసీడెడ్ టు బోర్డింగ్ గేట్. జ్యోతి తిరిగి వచ్చిన కావ్యాని వైపు చూసింది. కావ్య నిశ్శబ్దంగా లేచింది. ఆమె కళ్ళల్లో ఇంకా కన్నీళ్ళు ఉన్నాయి. కానీ ఆ కన్నీళ్ళు వెనుక ఈసారి ఒక నిర్ణయం కూడా ఉంది. గతాన్ని ఇక్కడే వదిలేసింది. కొత్త జీవితంలోకి ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. జ్యోతి మెల్లగా ఆమె చేతిని పట్టుకుంది. ఇద్దరు కలిసి బోర్డింగ్ గేట్ వైపు నడవటం మొదలుపెట్టారు. ఆ క్షణం కావ్య వెనక్కి తిరిగి కూడా చూడలేదు. ఎందుకంటే ఆమె ఒక ఇంటిని కాదు, తనని తాను కోల్పోయిన గతాన్ని వదిలేసి వెళ్తుంది. 1 సంవత్సరం అయిపోయింది. ఆదిత్య జీవితం పూర్తిగా మారిపోయింది. కావ్యతో డైవర్స్ అయిన 2వ రోజుకే అతను పల్లవిని పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు అతనికి అనిపించింది, ఇదే నిజమైన ప్రేమ. ఇక నా జీవితం పర్ఫెక్ట్ అవుతుంది, నేను చాలా హ్యాపీగా ఉంటానని. కానీ ఆ పెళ్ళి జరిగిన కొన్ని రోజులకే అతనికి నిజం అర్థం అవటం మొదలయ్యింది. అత్తయ్య, కాఫీ తీసుకొని రండి. హాల్లో సోఫాలో ఫోన్ పట్టుకొని రీల్స్ చూస్తూ అరిచింది పల్లవి. ఆదిత్య తల్లి కిచెన్లో చెమటలు కారుస్తూ పనిచేస్తుంది. పల్లవి, నేను కాస్త టైర్డ్గా ఉన్నానమ్మా. అయితే మెయిడ్ పెట్టుకుందామో? చిరాకుగా సమాధానం చెప్పింది పల్లవి. అలా కాదమ్మా, నువ్వు చెయ్యి అమ్మా. నేనెందుకు పని చేస్తాను? నేను మా ఇంట్లోనే పని చేయలేదు, మరి ఇక్కడెందుకు పని చేస్తాను అని గట్టిగా అడిగింది పల్లవి. ఆదిత్య వాళ్ళ సైలెంట్గా గదిలోకి వచ్చారు. పల్లవి రోజంతా షాపింగ్, పార్లర్, పార్టీస్, అదే తన జీవితం. ఆదిత్య తల్లి ఎన్నోసార్లు తన కొడుక్కి చెప్పింది, రే ఆదిత్య, ఈ అమ్మాయి కనీసం ఇంటి గురించి కూడా పట్టించుకోవడం లేదురా. కానీ ఆదిత్య అదేం పట్టించుకోలేదు. ఎందుకంటే అతను ఇంకా పల్లవిని పిచ్చిగా ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమ మాయల్లోనే ఉన్నాడు. ఆమె అడిగిందంతా కొనిపెట్టేవారు. డైమండ్ సెట్, ఫారెన్ ట్రిప్స్, లగ్జరీ కార్స్ అన్నీ సరే అంటూ డబ్బును తన మీద పోశారు. కానీ ఆ డబ్బు ఎక్కువ ఎక్కడి నుండి వస్తుంది, ఎంత నష్టపోతున్నాడో అనేది ఆలోచించే పరిస్థితిలో కూడా లేదు. ఒకరోజు ఆఫీసులో, సార్, మన షేర్స్ పూర్తిగా క్రాష్ అయ్యాయి. ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయ్యాడు. మేనేజర్స్ ఫైల్స్ చూపించారు. సార్, మీరు పల్లవి మేడం చెప్పారని ప్రాజెక్ట్లో భారీగా ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు మన కంపెనీ ఆల్మోస్ట్ బ్యాంక్రప్ట్ స్టేజ్లో వచ్చింది. ఆదిత్య కుర్చీలో వెనక్కి అనుకొని కళ్ళు మూసుకున్నారు. ఆ క్షణం అతనికి ఒక్కసారిగా కావ్య గుర్తొచ్చింది. ఆదిత్య, ఈ షేర్స్ సేఫ్ కాదు. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో లాస్ వచ్చే ఛాన్స్ ఉంది. అప్పుడు కావ్య ఎంతో కామ్గా ఎక్స్ప్లెయిన్ చేసింది.
ఆమె అకౌంట్స్ చేసేది, బిజినెస్ మీటింగ్స్కి ప్రిపేర్ చేసేది, ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసేది, ఇంటిని కూడా చూసుకునేది. అతని పేరెంట్స్ మందులు, హాస్పిటల్ అపాయింట్మెంట్స్ అన్నీ గుర్తు పెట్టుకొని చేసేది. కానీ అప్పట్లో అతను ఏమనుకున్నాడు? నాకు తెలుసు అని పట్టించుకోలేదు. మరి ఇప్పుడు ఆమె చెప్పిన ప్రతి మాట నిజమవుతుంది. కొన్ని నెలల తర్వాత ఆదిత్య కంపెనీ పూర్తిగా కొలాప్స్ అయ్యింది. లోన్స్, డెబ్ట్స్, నోటీస్ ఒక్కొక్కటిగా అతని మీద పడుతున్నాయి. ఇంట్లో పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. ఒకరోజు అతని తల్లి ఒక్కసారిగా గుండెలో నొప్పి రావటంతో కింద పడిపోయింది. అమ్మా అంటూ హాస్పిటల్కి ఎమ్మటనే తీసుకువెళ్ళిన తర్వాత డాక్టర్ సీరియస్గా ఉంది అని చెప్పారు. హార్ట్ అటాక్. వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. కానీ ట్రీట్మెంట్కి చాలా డబ్బు కావాలి. ఆదిత్య చేతిలో మాత్రం ఖాళీ. ఇక అతని తండ్రి ఇవన్నీ చూసి మానసికంగా పూర్తిగా విరిగిపోయాడు. ఆయనకి సరిగ్గా ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు. కొన్నిసార్లు ఇంట్లోనే చెత్త చేస్తారు, కొన్నిసార్లు చిన్న పిల్లోడిలా ఏడుస్తారు. ఒకప్పుడు పెద్ద బిజినెస్ మ్యాన్గా అందరినీ కంట్రోల్ చేసిన మనిషి ఇప్పుడు తనని తాను చూసుకోలేని పరిస్థితికి చేరిపోయాడు. కానీ పల్లవి, తనకి ఏమీ అవసరం లేదు. నిత్య తన బంగారం అడిగారు, కానీ అప్పుడు నేను అస్సలు ఇవ్వను అని గట్టిగా చెప్పింది పల్లవి. ఒకరోజు ఆదిత్య కోపంగా అడిగారు, కనీసం అమ్మ హాస్పిటల్లో ఉంది పల్లవి, ఒక్కసారి వెళ్ళి చూడలేవా అని గట్టిగా అరిచాడు. దానికి పల్లవి వెక్కిరిస్తూ నవ్వింది. నేను నా జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి పెళ్లి చేసుకున్నా, మీ అమ్మా నాన్నకి సేవ చేయడానికి కాదు. ఆదిత్య తన కోపంతో అరిచాడు. నీకు బుద్ధి లేదా? అబ్బా వచ్చాడు బుద్ధి. మీ అమ్మ ఏం చేసిందో కావ్యాని, నీ మొదటి భార్యని ఎలా చూసుకుందో నీకు తెలీదా? ఆ మాట విన్న క్షణం ఆదిత్య గుండెలో ఏదో బలంగా నొప్పి వచ్చింది. ఎందుకంటే అదే పరిస్థితిలో కావ్య ఏం చేసిందో అతనికి గుర్తొచ్చింది. తన అయితే రాత్రంతా హాస్పిటల్లోనే నిద్రపోకుండా కూర్చునేది. తన హెల్త్ పట్టించుకోకుండా అందరినీ చూసుకునేది. కానీ అతను ఆ ప్రేమని ఎప్పుడూ విలువ చేయలేదు. ఆ రాత్రి ఇంట్లో లైట్స్ కూడా సరిగ్గా లేవు. బిల్స్ కట్టలేక పవర్ కట్ అయ్యే స్థితి. ఆదిత్య సోఫాలో కూర్చొని తన తల పట్టుకున్నాడు. అప్పుడే బయట కార్ హార్న్ వినిపించింది. అతను వెంటనే బయటికి పరిగెత్తాడు. పల్లవి. కానీ పల్లవి కార్ దగ్గర ఇంకో రిచ్ బిజినెస్ మ్యాన్తో నిలబడి ఉంది. ఆమె చేతిలో ఎక్స్పెన్సివ్ హ్యాండ్ బ్యాగ్. ఆ మనిషి ఆమె నడుంపై చేయి వేసి ఉన్నాడు. ఆదిత్య షాక్తో నిలబడ్డారు. పల్లవి, ఇదేంటి? పల్లవి చిరాగ్గా నవ్వింది. కనిపిస్తట్లేదా? నువ్వు నన్ను ప్రేమించావు కదా. ఆమె నవ్వు మరింత వికటారంగా మారింది. నీ దగ్గర మనీ ఉన్నంత వరకే. ఆ మాట విన్న అతని గుండె కత్తిల్లా గుచ్చుకుంది. ఇప్పుడు నువ్వు బ్యాంక్రప్ట్ అయ్యావు. నీ దగ్గర కంపెనీ లేదు, స్టేటస్ లేదు, ఫ్యూచర్ లేదు. ఆమె సన్ గ్లాస్ పెట్టుకొని చల్లగా చెప్పింది. నిన్ను ప్రేమించడానికి నాకు రీజన్ కూడా లేదు అని చెప్పి రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంది. ఆదిత్య మాత్రం అక్కడే కుప్ప కూలిపోయాడు. అతని కళ్ళ ముందు ఒక్కసారిగా కావ్య ముఖం మెరిసింది. తన నవ్వు, తన కేర్, తన ప్రేమ అన్నీ గుర్తొచ్చాయి. కానీ చాలా ఆలస్యమైపోయింది. ఎందుకంటే అతను ప్రేమించిన అమ్మాయి అతని డబ్బు కోసం వాడుకుంది. కానీ అతన్ని నిజంగా ప్రేమించిన భార్యను అతని తన చేతులా కోల్పోయాడు. హాల్ మొత్తం గందరగోళంగా మారిపోయింది. కిచెన్లో పాత్రలు బలంగా పడిన శబ్దం వినిపించింది. పల్లవి అంటూ కోపంగా అరిచింది ఆదిత్య తల్లి. సోఫా మీద కూర్చొని నెయిల్స్ పెయింట్ చేసుకుంటున్న పల్లవి విసుగ్గా తలెత్తి చూసింది. ఏంటి ఇప్పుడు?
ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో కనిపించడం లేదా నీకు? నేను హాస్పిటల్ నుంచి వచ్చా, మెల్లగా నిలబడుతున్నా, అయినా కిచెన్లో పని చేయవా? నువ్వు మాత్రం ఫోన్ పట్టుకొనే కూర్చుంటావా? పల్లవి వెక్కిరిస్తూ నవ్వింది. అంటే నేను సర్వెంట్నా? ఆ మాట విని వెంటనే ఆదిత్య తల్లి కోపంతో రగిలిపోతుంది. సర్వెంట్ కాదు, ఈ ఇంటి కోడలు. ప్లీజ్ ఆంటీ. పల్లవి కళ్ళు తిప్పింది. ఈ ఓల్డ్ సీరియస్ డైలాగ్ నాకెందుకు చెప్తున్నారు? పల్లవి అని గట్టిగా అరిచింది. కోడలంటే ఇంటిని చూసుకోవాలి, కష్టాల్లో కుటుంబానికి తోడుగా ఉండాలి. పల్లవి ఒకేసారిగా లేచి నిలబడింది. అయితే మీ కొడుకు తప్పు పర్సన్ని పెళ్లి చేసుకున్నాడు. నేను ఇక్కడికి నర్స్ జాబ్ చేయడానికి రాలేదు, మీకు ట్యాబ్లెట్స్ ఇవ్వడానికి, మీ భర్త చేసిన చెత్త క్లీన్ చేయడానికి అస్సలు రాలేదు. ఆదిత్య తల్లిలో కళ్ళల్లో కన్నీళ్లు మెరిశాయి. మా కుటుంబం ఇలా అవ్వడానికి కారణం నువ్వే, నా కొడుకుని పూర్తిగా నాశనం చేశావే అని అరిచింది. పల్లవి ఒకసారిగా పెద్దగా నవ్వింది. నేనా? మీ కొడుకు చిన్నపిల్లోడా నేను అడిగింది చేయటానికి, లేకపోతే కుక్క పిల్లలా తిప్పించుకోవటానికి? ఆ మాట విన్న క్షణం ఆమె ముఖం అవమానంతో ఎర్రబడింది. నోరు జాగ్రత్తగా ఉండు. ఎందుకు? పల్లవి దగ్గరికి వచ్చి ఎక్కిరిస్తుంది. నిజం చెప్తే బాధేస్తుందా? ఆమె హాల్ మొత్తం చూసి చల్లగా నవ్వింది. ఒకప్పుడు ఈ ఇంట్లోనే ఎంత యాటిట్యూడ్ చూపించారో గుర్తుందా? ఇప్పుడు బిల్స్ కట్టడానికి కూడా డబ్బులు లేక ఏడుస్తున్నారు. ఆదిత్య తల్లి చేతిలో వణికాయి. నువ్వు మా ఇంటి అదృష్టాన్నే కాల్చేసిన దరిద్రమే. పల్లవి కళ్ళల్లో ఒక్కసారిగా కోపం మెరిసింది. ఏంది? మీ ఇంటి దరిద్రానా? మీ కొడుకు యూజ్లెస్, బిజినెస్ని హ్యాండిలే చేయలేదు, మనీయే రాదు. ఆమె మెల్లిగా నవ్వింది. నిజం చెప్పాలంటే కావ్య ఇలా ఎంతకాలం ఈ ఇంట్లో బతికిందో ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే. ఆ పేరు వినంగానే ఆదిత్య తల్లి ఒక్కసారిగా మౌనంగా ఉండిపోయింది. పల్లవి మాత్రం ఆగలేదు. ఇప్పుడు అర్థమవుతుంది ఆమె ఎందుకు వెళ్ళిపోయిందో అని మెల్లిగా తన దగ్గరికి వచ్చి చెప్తుంది. కావ్య మీ ఇంటికి కోడళ్ళ కాదు, ఒక సర్వెంట్లా ఉంది. ఆ మాటలు ప్రతి మాట వాళ్ళ అత్త గుండెలో బలంగా తగిలాయి. ఎందుకంటే పల్లవి చెప్పేది అబద్ధం కాదు. కావ్య నిజంగానే ఆ ఇంటిని తన ప్రాణం పెట్టి చూసుకుంది. కానీ వాళ్ళు ఆమె విలువ ఆమె వెళ్ళిపోయాకే తెలుసుకున్నారు. కావ్య మీ ఇంటి కోడలు కాదు, సర్వెంట్. ఆ మాట హాల్ మొత్తం మారుమోగింది. ఆదిత్య తల్లి కోపంతో నోరు మోసుకో అంటూ అరిచింది. కానీ పల్లవి మాత్రం అసలు భయపడలేదు. అతను ఎందుకు? నిజం వినడం కష్టంగా ఉందా? చేసిన పనులు గుర్తు చేసుకో అంటూ బయట నుంచి లోపలికి వచ్చిన ఆదిత్య వాళ్ళ గొడవని విని ఆగిపోయారు. ఏం జరుగుతుంది ఇక్కడ? పల్లవి వెంటనే అతని వైపు తిరిగింది. పర్ఫెక్ట్ టైమింగ్. నీ అమ్మకి కొంచెం నిజం చెప్తున్నా. పల్లవి అంటూ ఆదిత్య వార్నింగ్ ఇచ్చేలా పిలిచాడు. కానీ ఆమె ఆగలేదు. నీకు తెలుసా ఆదిత్య, నేను ఈ ఇంటికి వచ్చిన మొదటి రోజే అర్థమైంది కావ్య ఎలా బ్రతికిందో. ఆదిత్య ముఖం గట్టిగా మారిపోయింది. పల్లవి నవ్వుతూ కొనసాగించింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఆ అమ్మాయి పని చేసేదంట. ఇంటి పని, మీ పేరెంట్స్కి, నీ బిజినెస్ అన్నీ చూసేది. తను ఒక్కసారిగా ఆదిత్య తల్లి వైపు చూసింది. మీరు ఏం చేశారో గుర్తుంది కదా? చిన్న తప్పు జరిగినా అవమానించేవాళ్ళు, ఆమెని ఏడ్చినా అడ్జస్ట్ అవ్వ అనేవారు. ఆ మాటలు ఒక్కొక్కటి కత్తిలా గుచ్చుకుంటున్నాయి. నాకు ఇప్పటికీ గుర్తుంది. పల్లవి మెల్లిగా నవ్వింది. ఒకరోజు తనకి ఫీవర్ వచ్చి వణుకుతుంటే కిచెన్లో నిలబెట్టి కుకింగ్ చేయించారంట. అందరికీ భోజనాలు పెట్టారంట. బయట అందరూ అదే మాట్లాడుకుంటున్నారు, మీకు తగిన శాస్తి అయ్యిందని. ఆదిత్య ఒక్కసారిగా తన తల్లి వైపు చూశారు. ఆమె ముఖం ఒక్కసారిగా తెల్లబోయింది. అది
ఆపండి ఆంటీ, పల్లవి కోపంగా అరిచింది. ఇప్పుడు బుద్ధిమంతురాలా నటియొద్దు నా ముందు, చిరాకు వేస్తుంది మిమ్మల్ని చూస్తుంటేనే. ఆమె ఆదిత్య దగ్గరికి వచ్చి నేరుగా కళ్ళల్లోకి చూసింది. మరి నువ్వు దానికన్నా వర్స్ట్. పల్లవి అంటూ గట్టిగా అరిచాడు ఆదిత్య. ఏంటి అబద్ధమా? ఆమె వెక్కిరించింది. ఆ అమ్మాయి నీ కోసం ఎంత చేసిందో తెలుసా? నువ్వు మాత్రం ఆమెని ఎప్పుడైనా మనిషిలా అన్నా చూసావా? ఆదిత్య నిశ్శబ్దంగా నిలబడ్డాడు. ఎందుకంటే ప్రతి మాట నిజమే. పల్లవి గట్టిగా నవ్వింది. ఇప్పుడు నన్ను కూడా కావ్యలాగే ట్రీట్ చేయాలని అనుకుంటున్నారేమో. మీ ఇన్సల్ట్ భరిస్తూ, మీ సేవ చేస్తూ ఈ ఇంట్లో ఉండను. ఆమె బ్యాగ్ తీసుకుంది. సారీ, నేను కావ్యాని కాదు. ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఏంటి అంటే? నేను వెళ్తున్నాను. పల్లవి, ఎనఫ్ ఆదిత్య, నీ దగ్గర ఇప్పుడు ఏమీ లేదు. నా ఫ్యూచర్ గోల్ లేదు. నీ మెంటల్ ఫ్యామిలీని నేను హ్యాండిల్ చేసి నేనే పేషెంట్ అవ్వాలనుకోవట్లేదు. పల్లవి, మా కొడుకుని వదిలేసి వెళ్ళొద్దమ్మా. పల్లవి మెల్లిగా అటువైపు చూసింది. కావ్య వాళ్ళు కూడా ఇలానే కదా అడిగింది. మరి అప్పుడు మీరేం చేశారు? ఆ మాటలతో హాల్ ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. పల్లవి డోర్ వైపు నడిచింది. వెళ్ళే ముందు ఒకసారి వెనక్కి తిరిగి చూసింది. మీకు తగిన జీవితమే దొరికిందని ఇప్పుడు బతకండి. డోర్ బలంగా మూసుకుంది. ఆ శబ్దం ఇంట్లంతా మారుమోగింది. కొన్ని క్షణాలు ఎవరూ మాట్లాడలేదు. అంతలోకి ఆదిత్య కోపంగా తన తల్లి వైపు చూశారు. తన కళ్ళు ఎర్రగా మారిపోయాయి. ఇప్పుడు హ్యాపీయేనా? ఆమె షాక్గా అతని వైపు చూసింది. ఆదిత్య, నువ్వే కదా ఇదంతా చేసింది. నేనా? నోరు మూసుకోమా, అతను గట్టిగా అరిచారు. ఆమె ఒక్కసారిగా వణికిపోయింది. ఆదిత్య కళ్ళల్లో బాధ, కోపం, పశ్చాత్తాపం అన్నీ కలిసిపోయాయి. కావ్య ఎంతో బాధపడుతుంది. నీకు తెలుసు కదా, ఆమె ఎన్నిసార్లు ఏడ్చిందో చూసావు కదా. ఆమె కళ్ళు నుంచి కన్నీళ్లు జారుతున్నాయి. నేను నీ తల్లిని ఆదిత్య. అయితే తల్లిగా ఎందుకు ప్రవర్తించలేదు మా? ఆ మాట విని ఆమె గుండె బలంగా తగిలింది. ఒక్కసారి అయినా నన్ను ఆపి ఉంటే, నీ భార్య బాధపడుతుంది, నువ్వు చేసేది తప్పు, ఇలా చేయకూడదు అని కొట్టి ఉంటే బహుశా నేను మారిపోయేవాడినేమో. అతను గొంతు వణుకుంది. కానీ నువ్వేం చేశావు? ఆమెను ఇంకా 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 అవమానించావు, బాధ పెట్టావు. చేదుగా నవ్వాడు. ఇప్పుడు చూడు మన జీవితం ఎలా అయిపోయిందో. అతను చూపు చుట్టూ ఉన్న చీకటి ఇంటి వైపే పడింది. కంపెనీ పోయింది, డబ్బు పోయింది, మనుషులు పోయారు. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ నిజంగా పోయిందేంటో తెలుసా? అతను నెమ్మదిగా అన్నారు. మనల్ని నిజంగా ప్రేమించిన ఒక నిజమైన మనిషి. మరో 6 నెలల తర్వాత ఆదిత్య జీవితం పూర్తిగా చీకటిలో మునిగిపోయింది. కంపెనీ లేదు, డబ్బులు లేవు, పల్లవి లేదు. అతని తల్లి ఇంకా హాస్పిటల్లోనే ఉంది. తండ్రి మానసికంగా పూర్తిగా విరిగిపోయారు. ఒకరోజు ఇంటి నుంచి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళాడో, ఉండారో లేదో కూడా తెలియదు. ఆదిత్య రోజుకి 3 పనులు చేస్తూ ఎలాలోగా తన తల్లి ట్రీట్మెంట్ కోసం డబ్బులు సంపాదిస్తున్నారు. ఒకప్పుడు లగ్జరీ కార్స్లో తిరిగిన మనిషి ఇప్పుడు హోటల్లో ప్లేట్స్ కడుగుతున్నాడు. ఒకరోజు ఆదిత్య తల్లి నిశ్శబ్దంగా చెప్పింది, మనం ఒకసారి కావ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం రా. ఆ మాట విన్న క్షణం అందరూ మౌనంగా మారిపోయారు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ తెలుసు, వాళ్ళు చేసిన పాపాలకు క్షమాపణ అడిగే హక్కు కూడా వాళ్ళకి లేదని. కానీ వాళ్ళు కోల్పోయింది కేవలం కోడల్ని కాదు, ఒక మనిషిని, ఒక కుటుంబాన్ని కాపాడే ఒక అమ్మాయిని.
కొన్ని గంటల తర్వాత కావ్య తల్లిదండ్రులు ఇంటి ముందు కారు ఆగింది. డోర్ బెల్ మోగింది. కావ్య తండ్రి బయటికి వచ్చి డోర్ తెరిచాడు. ఎదురుగా నిలబడి ఉన్న వాళ్ళని చూసిన క్షణం అతని ముఖం కఠినంగా మారింది. ఆదిత్య, అతని తల్లి, వాళ్ళు పూర్తిగా మారిపోయారు. కళ్ళల్లో నిద్ర లేదు, ముఖంలో జీవం లేదు. ఆదిత్య తల్లి ఒక్కసారిగా చేతులు జోడించింది. అన్నయ్య గారు, మమ్మల్ని క్షమించండి. కావ్య తల్లి కళ్ళల్లో వెంటనే కోపం మెరిసింది. ఇప్పుడు ఎందుకు వచ్చారు మీరు? ఆమె గొంతు వణికింది. మా అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిన తర్వాత ఇంకా ఏం మిగిలిందని ఆదిత్య తల్లి ఏడుస్తూ చెప్పింది. మేము చాలా పెద్ద తప్పు చేశాం. తప్పా? కావ్య తండ్రి ఒక్కసారిగా అరిచాడు. అది తప్పు కాదు. మా కూతుర్ని నరకంలోకి నెట్టేశారు. ఆ మాటలకు ఆదిత్య తల్లి ఒక్కసారిగా కోపం అతని వైపు తిరిగింది. మీకు కూడా మాట్లాడే హక్కు లేదండి అని ఆదిత్య వాళ్ళ అమ్మ అరుస్తుంది. అందరూ షాక్ అయ్యారు. ఆమె కళ్ళల్లో సంవత్సరాల పశ్చాత్తాపం మండుతుంది. మీ కూతురు ఏడుస్తూ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరేం చేశారు? కావ్య తండ్రి మౌనంగా నిలబడ్డారు. మీ భార్య కూడా మీరు ఆపారు, పరువు పోతుందని చెప్పారు. మీ కూతుర్ని మళ్ళీ మళ్ళీ ఆ నరకంలోకి పంపించారు. ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె ఇంకా ఆగలేదు. నేను చెడ్డ అత్తనే కావచ్చు, కానీ మీరు కూడా మంచి తండ్రి కాదు. ఆ మాటలు గుండెల్లో బలంగా తగిలింది. కావ్య తల్లి ఒక్కసారిగా అరవటం మొదలుపెట్టింది. మేము మా కూతుర్ని కోల్పోయాం. ఆదిత్య మెల్లగా ముందుకు వచ్చారు. అతని కళ్ళు పూర్తిగా ఎర్రబడ్డాయి. నేను చేసిన పనులకి నన్ను క్షమించండి. కావ్యాన్ని నేను మనిషిలా కూడా చూడలేదు. అతని గొంతు విరిగిపోయింది. ఇప్పుడు ప్రతిరోజు ఆమె విలువ అర్థమవుతుంది. కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ముగిసింది. తర్వాత కావ్య తండ్రి కళ్ళల్లోకి నీళ్లు నిండిపోయాయి. కానీ ఇప్పుడు క్షమించడానికి మా కూతురు ఇక్కడ లేదు. ఆ మాటలకి అందరూ మౌనంగా ఏడ్చారు. ఎందుకంటే వాళ్ళందరూ ఒకే తప్పు చేశారు. కావ్య బాధపడుతున్నప్పుడు ఎవరూ ఆమె పక్కన నిలబడలేదు. ఇంకోవైపు అబ్రాడ్లో బ్రైట్ ఆఫీస్ గ్లాస్ క్యాబిన్లో కాన్ఫిడెంట్గా మీటింగ్ హ్యాండిల్ చేస్తుంది కావ్య. తన ముఖంలో ఇప్పుడు భయం లేదు. ఇప్పుడు స్ట్రాంగ్, ఇండిపెండెంట్గా ఆమె డ్రీమ్స్ ఒక్కొక్కటిగా నిజమవుతున్నాయి. జ్యోతి ఇప్పటికే ఆమె బెస్ట్ ఫ్రెండే. ఆ సమయంలో ఆమె జీవితంలోకి వచ్చాడు అర్జున్. కామ్, మెచ్యూర్ అండ్ రెస్పెక్ట్ఫుల్. మొదట ఫ్రెండ్గానే మొదలైన పరిచయం నెమ్మదిగా ప్రేమగా మారింది. అతను ఎప్పుడూ ఆమె పాస్ట్ గురించి జడ్జ్ చేయలేదు. ఒకరోజు కావ్య అడిగింది, నా గతం తెలుసు కదా, నన్ను యాక్సెప్ట్ చేస్తావా? అర్జున్ నవ్వుతూ ఆమెను చూస్తూ చేయి పట్టుకున్నాడు. నీ గతం కాదు కావ్య, నువ్వు దాన్ని దాటి ఎలా నిలబడ్డావో అది నాకు నచ్చింది. ఆ మాట విన్న క్షణం తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈసారి బాధతో కాదు, ఆనందంతో. అలా ఇంకో సంవత్సరం గడిచింది. కావ్య పేరెంట్స్ గత సంవత్సరం నుంచి ప్రతిరోజు ఆమెకు మెసేజ్ చేస్తున్నారు, క్షమించమని అడుగుతున్నారు. మొదట కావ్య రిప్లై ఇవ్వలేదు. కానీ ఆమె వాళ్ళని ఎంత బాధపడ్డా ప్రేమించడం మాత్రం ఆపలేదు. అందుకే ఒకరోజు ఆమె ఇండియాకి తిరిగి వచ్చింది. ఎయిర్పోర్ట్లో ఆమె పేరెంట్స్ ఆమెను చూసిన క్షణం ఏడుస్తూ ఆమె దగ్గర కావ్య వాళ్ళని గట్టిగా హగ్ చేసుకుంది. ఎన్నాళ్ళ తర్వాత ఆ కుటుంబం మళ్ళీ ఒకటయ్యింది. కొన్ని నెలల తర్వాత కావ్య అర్జున్ వెడ్డింగ్ రిసెప్షన్ జరుగుతుంది. పెద్ద హాల్ మొత్తం లైట్స్తో మెరిసిపోతుంది. అందరూ నవ్వుతున్నారు. కావ్య జీవితంలో మొదటిసారి నిజంగా సంతోషంగా ఉంది. అప్పుడే ఒక వెయిటర్ స్టే పట్టుకొని వాళ్ళ దగ్గరికి వచ్చారు. కావ్య క్యాజువల్గా తలెత్తి చూసింది. తను ఒక్కసారిగా ఆగిపోయింది. ఆదిత్య. అతను చాలా మారిపోయాడు. సాధారణ క్లోత్స్,
అలసిపోయిన కళ్ళు జీవితంలో అతన్ని పూర్తిగా విరిగిపోయినట్లు ఉన్నారు. ఆదిత్య కూడా ఆమెను చూసి నిశ్శబ్దంగా నిలిచిపోయారు. కొన్ని క్షణాలు ఎవరూ మాట్లాడలేదు. తర్వాత అతను మెల్లగా అన్నాడు, కంగ్రాచులేషన్స్ కావ్య. కావ్య ప్రశాంతంగా చూసింది. ఆదిత్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను నీకు చేసిన ప్రతి బాధకి నన్ను క్షమించు అని వణుకుతూ చెప్పారు. నిన్ను కోల్పోయాక నువ్వేంటో అర్థమయ్యింది. కావ్య కొన్ని క్షణాలు మౌనంగా నిలబడి ఉంది. తర్వాత నెమ్మదిగా నవ్వుతూ ఇలా అంది, నేను నిన్ను ఎప్పుడో క్షమించాను ఆదిత్య. అతను ఆశ్చర్యంగా ఆమె వైపు చూశారు. కావ్య కళ్ళల్లో ఇప్పుడు ద్వేషం లేదు, కేవలం ప్రశాంతత మాత్రమే ఉంది. కానీ ఇక నా జీవితంలోకి మళ్ళీ రావద్దు. ఆమె అర్జున్ చేతిని పట్టుకుంది. నా కుటుంబానికి, నా సంతోషానికి దూరంగా ఉండు. ఆదిత్య తల ఉంచుకున్నాడు. సరే. అతను నెమ్మదిగా వెనక్కి నడిచారు. ఆ సమయంలో కావ్య వెనక్కి తిరగడం చూడలేదు. ఎందుకంటే ఈసారి ఆమె కథలో కన్నీళ్లు కాదు, సంతోషమే ముగింపు. ఈ స్టోరీ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఓన్లీ. ఎవరన్నా భావాలు దెబ్బతీసుంటే సారీ. మీకు కథ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.